సో హోలీకి జస్ట్ బిఫోర్ ఇట్లాంటి ప్రొసీజర్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇంట్లో రెడీ అయిపోవడమే కాకుండా డ్యూరింగ్ ద హోలీ ఫెస్టివల్ ఆల్సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ వెల్. హార్మ్ఫుల్ యూవీ రేస్ వచ్చేసేసి మీకు సన్ ట్యాన్ అవ్వచ్చు. చాలా మంది హోలీ తర్వాత చేసే వన్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇస్ గోయింగ్ క్రేజీ ఆన్ స్క్రబ్బింగ్. హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు సమయం తెలుగు. నా పేరు డాక్టర్ ప్రియాంక. నేను డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అండ్ ప్రాక్టీస్ ఇన్ బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్కిన్ కేర్ డ్యూరింగ్ హోలీ. సో హోలీ వచ్చేసి కలర్స్, ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, అండ్ ఐ నో మోస్ట్ ఆఫ్ us లవ్ హోలీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కమ్స్ విత్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. సో ఈ వీడియోలో మనము స్కిన్ అండ్ హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ హోలీ స్కిన్ కేర్ అనేది హోలీ రోజు మాత్రమే కాకుండా హోలీకి కొన్ని రోజుల ముందు నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎట్లాగంటే ఇప్పుడు హోలీకి కొన్ని రోజుల ముందు ఏ రకమైన ఫేషియల్స్ కానీ, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఇట్లాంటి ప్రొసీజర్స్ ఫేస్ పైన చేసుకోకూడదు. ఇలా చేసుకున్నప్పుడు ఎస్పెషల్గా వన్ డే ముందు అట్లా చేసుకున్నప్పుడు స్కిన్కి ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. ఆ ఎస్పెషల్గా వ్యాక్సింగ్ అండ్ ఫేషియల్స్ తర్వాత ఉండే ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల హోలీ కలర్స్ కానీ, పొల్యూషన్ కానీ, సన్ కానీ ఏదైనా పెనిట్రేట్ అయినప్పుడు మీకు ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హోలీకి జస్ట్ బిఫోర్ ఇట్లాంటి ప్రొసీజర్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. తర్వాత మీ స్కిన్ చాలా డ్రైగా ఉంటే కనుక హోలీ కొన్ని రోజుల ముందు నుంచే మీరు మంచిగా మాయిశ్చరైజర్ అనేది ఎక్కువగా అప్లై చేసుకొని స్కిన్ని ఒక మంచిగా హైడ్రేటెడ్ కండిషన్లోకి తెస్తే కనుక హోలీ రోజు యువర్ స్కిన్ బికమ్స్ మోర్ ఫర్గివింగ్ అండ్ ర్యాషెస్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటాయి. సో ప్రీ కేర్ అయిపోయిన తర్వాత హోలీ రోజున ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, హోలీ అనేది మీకు కపుల్ ఆఫ్ అవర్స్ ఆడతారు. సో డ్యూరింగ్ దిస్ ఇంట్లో రెడీ అయిపోవడమే కాకుండా డ్యూరింగ్ ద హోలీ ఫెస్టివల్ ఆల్సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ వెల్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి మంచిగా హెడ్ టు టో ఆమండ్ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్, ఐ వుడ్ నాట్ అడ్వైస్ కోకోనట్ ఆయిల్. దాని బదులు ఆలివ్ ఆయిల్ కానీ ఆమండ్ ఆయిల్ ఆర్ ద గుడ్ ఆల్టర్నేటివ్స్. మీరు దీనిని హెడ్ టు టో యూ హ్యావ్ టు అప్లై దిస్ ఆయిల్. అప్లై చేసుకున్న తర్వాత వేర్ సమ్ నైస్ లూజ్ కాటన్ క్లోతింగ్ in your preferable colors. White is the most loved color during Holi, but meeku ishtamaina color whatever it is, but then try to wear cotton clothing which is mari tight clothing kaakunda koncham loose ga unde cotton clothing veskovali. తర్వాత యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ అండ్ నెయిల్స్ ఆల్సో. నెయిల్స్ని వీలైనంత షార్ట్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత హెయిర్ది వచ్చేసేసి ట్రై టు అప్లై ద సేమ్ ఆమండ్ ఆయిల్ అండ్ హెయిర్ అనేది జడ వేసుకోవడం కానీ, ఒక ఏమంటారు దాన్ని, ఒక కాటన్ స్కార్ఫ్ కట్టుకోవడం కానీ ఇలాగ చేస్తే కనుక హెయిర్ కలర్ వచ్చేసేసి రూట్స్ వరకు వెళ్ళకుండా మీ రూట్స్ అండ్ స్కాల్ప్ ప్రొటెక్ట్ అవుతుంటుంది. ఈ రకంగా హెయిర్ ఫాల్ కూడా తగ్గించుకోవచ్చు. సో కాటన్ స్కార్ఫ్ కట్టుకోవడము, ఆమండ్ ఆయిల్ అప్లై చేసి జడ వేసుకోవడము, ఒక పోనీటైల్ అయినా కట్టుకోవడము విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ యువర్ హెయిర్. దాంతోపాటు మీరు సన్కి వెళ్తారు కాబట్టి హెయిర్ని టై చేసుకున్నప్పుడు కానీ, కవర్ చేసుకున్నప్పుడు కానీ సన్ ప్రొటెక్షన్ కూడా రావడం వల్ల హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, ఎక్కువగా డ్రై అవుట్ అవ్వకుండా హెయిర్ కూడా సేఫ్గా ఉంచుకోవచ్చు. వీలైనంత వరకు ఫుల్ స్లీవ్స్, ఫుల్ ప్యాంట్స్, ఫుల్ కవర్డ్ చెప్పులు, ఇట్లాంటి ఫుల్ కవర్డ్ క్లోతింగ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హార్మ్ఫుల్ యూవీ రేస్ వచ్చేసేసి మీకు సన్ ట్యాన్ అవ్వచ్చు, లేదంటే కలర్స్ అండ్ సన్ రేస్ కలిసినప్పుడు మీకు వచ్చే ర్యాషెస్ అవ్వచ్చు. ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు మీరు కంప్లీట్ క్లోతింగ్ వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు. సో అంతా డ్రెస్ అయ్యారు, బయటకు వెళ్ళారు. నౌ వాట్ యు డూ? చిన్న బ్యాగ్తో ట్రావెల్ అవ్వండి విచ్ ఇస్ వాటర్ ప్రూఫ్. ఒక చిన్న వాటర్ బాటిల్, లిప్ బామ్, సన్ స్క్రీన్, ఈ మూడు పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చాలా అవర్స్ టుగెదర్ బయట ఎండలో ఆడేటప్పుడు యూ హ్యావ్ టు కీప్ రీఅప్లయింగ్ యువర్ సన్ స్క్రీన్. దీనివల్ల రెండు బెనిఫిట్స్: ఒకటి మీకు సన్ ప్రొటెక్షన్, రెండోది స్కిన్ డ్రై అయిపోకుండా యువర్ సన్ స్క్రీన్ విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ యూ. బట్ ఒక రీఅప్లై చేసే ముందు ఒకసారి జస్ట్ నార్మల్ వాటర్తో ఇట్లా వాష్ చేసుకొని జస్ట్ డాబ్ ఇట్ విత్ అ కాటన్ క్లాత్ అండ్ రీఅప్లై యువర్ సన్ స్క్రీన్. అదంతా చేసే ఓపిక నాకు లేదంటారా? అట్లీస్ట్ అప్లై సన్ స్క్రీన్ బిఫోర్ యూ స్టెప్ అవుట్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్. అండ్ లిప్ బామ్ అనేది, మీరు లిప్స్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటాయి. సో పెట్రోలియం జెల్లీ ఆర్ ఎనీ అదర్ గుడ్ లిప్ బామ్ విత్ SPF, సన్ స్క్రీన్ ఉండే లిప్ బామ్ యూస్ చేస్తే మీకు సన్ ప్రొటెక్షన్ ఫర్ ద లిప్స్ కూడా అవుతుంది. అండ్ బికాస్ దిస్ ఫెస్టివల్ విల్ మేక్ యూ డిహైడ్రేటెడ్, వీలైనంత వరకు ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. దానికోసం ఒక చిన్న వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, యూజింగ్ ఆర్గానిక్ ఆర్ న్యాచురల్ కలర్స్. సో ఈ ఫ్యాక్టరీ బాట్ కలర్స్ ఇట్లాంటివి ఎక్కువగా గ్లాస్ బేస్డ్ ఉండే కలర్స్ అని వాడితే ద ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్, డ్రై స్కిన్, ఎగ్జిమాస్ ఎక్కువగా ఉంటాయి. సో ట్రై టు గో ఇన్ ఫర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ కలర్స్. మీ స్కిన్తో పాటు యూఆర్ ఆల్సో సేవింగ్ ది ఎన్వైరన్మెంట్ వెన్ యూ డూ దిస్. సో బీ ఈకో ఫ్రెండ్లీ అండ్ ట్రై టు యూజ్ న్యాచురల్ కలర్స్. అండ్ వాటర్ ఎక్కువగా యూజ్ చేయకండి బికాస్ వీ ఆల్రెడీ హ్యావ్ డర్త్ ఆఫ్ వాటర్. సో వాటర్ మినిమైజ్ చేసుకొని try to have dry Holi as much as possible and use natural colors. So now Holi ఆడాము, we've enjoyed Holi. What do you do after? చాలా మంది హోలీ తర్వాత చేసే వన్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇస్ గోయింగ్ క్రేజీ ఆన్ స్క్రబ్బింగ్. సో కలర్స్ ఎట్లాగైనా పోవాలి, కలర్స్ ఉంటే నాకు ర్యాషెస్ వస్తాయి ఆర్
కాలేజ్కి వెళ్ళలేను, వాట్ ఎవర్ యువర్ రీజన్ ఇస్, చాలా మంది ఎక్కువగా స్క్రబ్ చేసేసుకుంటూ ఉంటారు. డోంట్ డూ దాట్. ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోయి ఎక్కువగా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ డూ ఇస్ ట్రై టు డస్ట్ ఆఫ్ ఆల్ ద కలర్స్ ఫ్రమ్ యువర్ బాడీ అండ్ దెన్ ట్రై టు హ్యావ్ యూజ్ అ జెంటిల్ క్లెన్జర్ ఆన్ ద ఫేస్. ఒక జెంటిల్ మైల్డ్ సూతింగ్ క్లెన్జర్ వాడండి ఫేస్కి. బాడీకి వచ్చేసేసి యూ కెన్ యూజ్ న్యాచురల్ స్క్రబ్స్ వాడచ్చు. ఎట్లాగంటే ఓట్స్ అండ్ షుగర్ని బ్లెండ్ చేసి దే ఆర్ నైస్ న్యాచురల్ స్క్రబ్బింగ్ ఏజెంట్స్. దాంతోపాటు మీ స్కిన్ని కూడా హైడ్రేట్ చేస్తాయి. సో ఓట్స్ అండ్ షుగర్ స్క్రబ్ బాడీ అండ్ ఫేస్ పైన కూడా వాడచ్చు. అండ్ మిగిలిన కలర్ జెంటిల్ క్లెన్జర్తో క్లీన్ ఆఫ్ చేసుకోండి. డోంట్ గో క్రేజీ విత్ యువర్ ఎక్సెసివ్ స్క్రబ్బింగ్ రొటీన్. ఇది తర్వాత ట్రై టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ హెడ్ టు టో. ఫేస్కి డిఫరెంట్ మాయిశ్చరైజర్, బాడీకి డిఫరెంట్ మాయిశ్చరైజర్ ఉంటుంది. దీన్ని వాడి మీరు ఫుల్ బాడీని థరోగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. బికాస్ స్కిన్కి డ్రై అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆఫ్టర్ హోలీ. సో మేక్ షూర్ యూ కీప్ యువర్ బాడీ ఆల్వేస్ హైడ్రేటెడ్. అంతా అయిపోయి హోమ్ కేర్ తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా లేదు నా స్కిన్ ఏదో ఒక రియాక్షన్ లాగా వస్తుంది, కొంచెం ఇరిటేషన్ ఎక్కువగా ఉంది, ఇచ్చింగ్ ఎక్కువగా ఉంది అని మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. మేబీ యూఆర్ హ్యావింగ్ సమ్ అలర్జిక్ రియాక్షన్. అది ట్రీట్మెంట్ తీసుకుంటే అలర్జిక్ రియాక్షన్ తగ్గుతుంది. డు నాట్ సెల్ఫ్ మెడికేట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పారను డోంట్ ట్రై టు యూజ్ ఎనీ హార్మ్ఫుల్ మెడికేషన్స్. ఒకవేళ ఇచ్చింగ్ కనుక ఎక్కువగా ఉండి బర్నింగ్ ఎక్కువగా ఉంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. సింపుల్ యాంటీ అలర్జిక్ మెడికేషన్స్తో యువర్ అలర్జీ కెన్ బి ట్రీటెడ్ వెరీ వెల్. సో ఐ హోప్ ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయని. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో అండ్ ఐ వుడ్ బి హ్యాపీ టు ఆన్సర్ దెమ్ ఫర్ యూ. You can also reach out to us on our social media handles. We are on Instagram and Facebook. Dr. Priyanka Reddy ani search cheste, we'll be able to help you out. So until then, you guys stay happy and stay healthy.